క్రైస్తవ జీవితాన్ని పరిశీలిస్తే కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు తర్వాత ఉండట్లేదు. చాలామందిని చూశాను నేను. అచ్చంగా దీన్ని ఒక పరిశోధన పెట్టుకొని చూశాను నేను. కొత్తగా ప్రభువుని కలుసుకున్నప్పుడు కొంతమందికి ఉండే ఆసక్తి, వాళ్ళు దేవునికి విధేయత చూపటం కానీ, దేవుణ్ణి ప్రేమించడం కానీ, దేవుణ్ణి ఆరాధించడం కానీ, ప్రతి క్రమాన్ని అనుసరించి సహవాసాల్లో కలవటం కానీ, కూటాల్లో కలవటం కానీ, ప్రేయర్స్లో కలవటం కానీ, నియమించబడిన కూటాల్లో వాళ్ళు అటెండ్ అవ్వటం కానీ, వాళ్ళు దేవుణ్ణి వర్షిప్ చేయటం కానీ, వాళ్ళ ఆత్మలకు సువార్త ప్రకటించడం కానీ, వాళ్ళు పవిత్రంగా బ్రతకటం కానీ, అంతా సూపర్గా ఉంటుంది స్టార్టింగ్లో. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత క్రమక్రమంగా మార్పు జరిగి ఒక 2-3 సంవత్సరాలు గడిచేసరికి లోకానుసారతలోకి తిరిగి ప్రారంభమయ్యి మరో సంవత్సరం గడిచేసరికి ఒక 3-4 ఏళ్లలోకి వచ్చేసరికి లోకస్తులకి వారికి తేడా లేకుండా అయిపోతుంది. ఎందుకు అన్నాడు. నీలో ఎంతమందికి అర్థమైంది ఈ ప్రశ్న? కొంతమంది చేతులు ఎత్తలు అర్థం కాలేదా? మళ్ళీ చెబుతా. పాస్టర్ గారి దగ్గరికి, సీనియర్ పాస్టర్ దగ్గరికి ఒక మీలాంటి సహోదరుడు వచ్చి కూర్చొని ప్రశ్న అడుగుతున్నాడు. క్రొత్తగా ప్రభువులోనికి వచ్చినప్పుడు మనం కలిగి ఉండే ఆసక్తి క్రమక్రమంగా ఎందుకు తగ్గిపోతుంది? తగ్గకుండా ఉండదా? విశ్వాసులను చూస్తే క్రొత్తలో దేవునికి విధేయత చూపుతారు, దైవజనుడికి విధేయత చూపుతారు, ఏర్పరచబడిన నియామక కూటాలన్నిటికీ కలుస్తారు, పవిత్రంగా ఉంటారు, మాటని కాచుకుంటారు, కంటిని కాచుకుంటారు, అన్నీ కూడా క్రమంగా ఉంటారు, ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, సువార్త ఎగిరెగిరి ప్రకటిస్తారు, అన్నీ ఓకే. కానీ కొంతకాలం గడిచిన తర్వాత 1-2 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 3 సంవత్సరాల్లోకి వెళ్ళేసరికి ఎందుకని వాటన్నిటి నుంచి డౌన్ అయిపోతారు. చివరికి మరికొంతకాలం తర్వాత చూస్తే లోకస్తులకి వారికి తేడా లేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఇప్పుడన్నా అర్థమైందా?